1983 తెల్లటి ఇసుక తిన్నెలు, అందమైన పగడపు దీవుల దేశం మాల్దీవులు ప్రశాంతంగా నిద్రపోతోంది. అకస్మాత్తుగా తుపాకుల మోత, తూటాల శబ్దం ఇవన్నీ కూడా రాజధానిని మోతెక్కించాయి. రోడ్ల మీద హైటెక్ వెపన్స్ పట్టుకుని కొందరు ముష్కర్లు తిరగడం మొదలుపెట్టారు. దోపిడీలు, ప్రజల హాహాకారాలతో ఆ రాత్రి మాల్దీవులు దద్దరిల్లింది. ఇంతటి అత్యాధునిక ఆయుధాలతో వాళ్ళెక్కడి నుంచి వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆ మిలిటెంట్లు నగరంలో రక్తపాతం సృష్టిస్తున్నారు. ఎటు చూసిన భయం, ఇన్సెక్యూరిటీ, అల్లకల్లోలం. ఆ రాత్రి మాల్దీవుల నుంచి ప్రపంచం నలుమూలల ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఇండియా కూడా వాళ్ళు ఒక SOS మెసేజ్ పంపారు, అత్యవసరంగా తమకు మిలిటరీ సపోర్ట్ కావాలని. ఈ మెసేజ్ నేరుగా భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ కుల్దీప్ సహదేవ్కు చేరింది. రాత్రికి రాత్రే మాల్దీవుల్లో జరుగుతున్న ఈ కుట్రను ఆపడానికి వాళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సహాయం కోరారు. సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఒక కీలక ఆదేశం చేశారు. పొరుగు దేశాన్ని కాపాడేందుకు గొప్ప మిషన్ ప్రారంభించారు. అదే ఆపరేషన్ కాక్టస్. ఇది ఇండియన్ ఓషన్లో మన డామినేషన్ను నిరూపించడమే కాకుండా మన నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతకీ ఆపరేషన్ కాక్టస్ అంటే ఏంటి? మాల్దీవులను కాపాడడానికి ఇండియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇండియన్ ఓషన్లో ఉన్న మాల్దీవులు ఒక అందమైన దేశం. దీన్ని ట్రెజర్ ఐలాండ్ అని కూడా అంటారు. మన దేశానికి నైరుతి తీరంలో ఉన్న ఈ దేశం కేవలం 5,20,000 మంది జనాభా మాత్రమే కలిగి ఉంది. ఎప్పుడూ వెచ్చగా ఉండే క్లైమేట్, అందమైన వైట్ శాండ్ బీచ్ల వల్ల ఇదొక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయింది. ఇక్కడ దాదాపుగా 1,200 చిన్న పగడపు దీవులున్నాయి. కానీ కేవలం 200 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తారు. ఇక్కడ మాలి సిటీ మాత్రమే ఒక పెద్ద నగరం. అదే వాళ్ళ రాజధాని. సైజ్, జనాభా పరంగా ఇది ఆసియాలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి. కానీ ఇండియన్ ఓషన్ రీజియన్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. గ్లోబల్ ట్రేడ్, మారిటైమ్ సెక్యూరిటీ పరంగా ఈ దేశం చాలా కీలకం. మన దేశపు సముద్ర వాణిజ్యం కూడా ఎక్కువగా ఈ రూట్ గుండానే సాగుతుంది. అలాగే ఇండియన్ ఓషన్లో చైనాను అడ్డుకోవాలంటే మనకు మాల్దీవుల సపోర్ట్ ఎంతగానో అవసరం ఉంటుంది. మాల్దీవుల చరిత్ర చాలా పాతది. ఇక్కడ క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచే జనజీవనం ఉన్నట్లు చెబుతారు. ముఖ్యంగా ఇండియా, శ్రీలంక నుంచి వెళ్లిన వాళ్లే ఇక్కడ మొదట బస్తీలు ఏర్పాటు చేశారు. మొదట్లో ఇక్కడ బౌద్ధ మతం ఉండేది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వ్యాప్తి చెందుతున్న సమయంలో 1153లో ఇక్కడ అరబ్బుల పాలన వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ ముస్లిం జనాభా పెరగడం మొదలైంది. 16వ శతాబ్దంలో యూరోపియన్ ట్రేడర్స్ ఇక్కడికి వచ్చారు. పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వాళ్ళు తమ సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే ఇస్లాం ప్రధాన మతంగానే ఉండిపోయింది. అలా 19వ శతాబ్దం నాటికి ఈ దేశం పూర్తిగా బ్రిటిష్ రూల్ కిందకు వెళ్లిపోయింది. 1965 జూలై 26న మాల్దీవులకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత 1968 మార్చిలో రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ ఏర్పడాయి. ఇబ్రహీం నాసిర్ మాల్దీవులకు మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు ప్రెసిడెంట్ పదవీ కాలం 4 ఏళ్లు ఉండేది. కానీ 1972లో దాన్ని 5 ఏళ్ల వరకు పెంచుతూ రాజ్యాంగాన్ని సవరించారు. నాసిర్ రెండోసారి కూడా గెలిచాడు. ఆ సమయంలో అహ్మద్ జకీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయనకు ప్రజల్లో విపరీతమైన పాపులారిటీ పెరిగింది. ఇది చూసి నాసిర్ భయపడ్డాడు. తన పదవికి ఎక్కడ ముప్పొస్తుందో అని ఆందోళన చెందాడు. అందుకే 1975 మార్చిలో జాకీని అరెస్ట్ చేసి ఒక ఖాళీ దీవికి బహిష్కరించాడు. ఆ సమయంలో మాల్దీవుల ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. 1976లో డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ దెబ్బతినడంతో దేశం అప్పుల పాలైంది. నాసిర్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. పరిస్థితి చేయిదాటంతో 1978లో నాసిర్ స్టేట్ ట్రెజరీ నుంచి $1 మిలియన్ తీసుకుని సింగపూర్కు పారిపోయాడు. ఆ తర్వాత 1978లో జరిగిన ఎలక్షన్స్లో మామూన్ అబ్దుల్లా గయూమ్ కొత్త ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ ఎన్నికల్లో ఆయన ఒక్కడే క్యాండిడేట్. ప్రెసిడెంట్ అవగానే ఆయన దేశ ఆర్థిక స్థితిని మార్చే ప్రయత్నం చేశాడు. IMF, వరల్డ్ బ్యాంక్ సాయం తీసుకున్నాడు. టూరిజంను బాగా డెవలప్ చేశారు. కానీ కొంతమందికి గయూమ్ ఎదుగుదల నచ్చలేదు. 1980లో అలాగే 1983లో నాసిర్ మనుషులు ఆయనపై కుట్ర చేసి విఫలమయ్యారు. చివరికి 1988లో మూడోసారి భారీ స్కెచ్ వేశారు. సరిగ్గా ఆ రోజే అంటే 1988 నవంబర్ 3న ప్రెసిడెంట్ గయూమ్ ఒక అఫీషియల్ టూర్ మీద ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆయన కోసం ఇండియా నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా బయలుదేరింది. కానీ సగంలోనే ఆ టూర్ క్యాన్సిల్ అయింది. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎలక్షన్స్ కోసం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లాల్సి రావడం వల్ల ఇద్దరూ మాట్లాడుకుని ఈ టూర్ను వాయిదా వేసుకున్నారు. ఈ విషయం ఆ కుట్రదారులకు తెలియదు. అబ్దుల్లా లుతూఫీ అలాగే ప్లాట్ గ్రూప్కు చెందిన మిలిటెంట్లు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్లాన్ చేశారు. ప్రెసిడెంట్ దేశంలో లేని టైం చూసి మాల్దీవులను తమ కంట్రోల్లోకి తీసుకోవాలని వాళ్ళ టార్గెట్. అందుకే వాళ్ళు టూరిస్టుల వేషంలో స్పీడ్ బోట్ల ద్వారా మాలి సిటీకి చేరుకున్నారు. రాత్రి చీకటి పడగానే వాళ్ళ ఆపరేషన్ మొదలైంది. ప్రెసిడెంట్ అప్పటికే ఇండియా వెళ్లిపోయారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన తన ఇంట్లోనే ఉన్నాడు. మిలిటెంట్లకు ఇది ఊహించని షాక్. వెనక్కి తగ్గే అవకాశం లేకపోవడంతో వాళ్ళు దాడులు కంటిన్యూ చేశారు. నగరంలోకి చొరబడి ప్రభుత్వ భవనాలు, పోర్ట్, ఎయిర్పోర్ట్, టీవీ, రేడియో స్టేషన్లు తమ గుప్పెట్లో తీసుకున్నారు. అర్ధరాత్రి తుపాకుల మోతతో ప్రజలు తమ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. వీధుల్లో ఆయుధాలతో ఉగ్రవాదులు తిరుగుతున్నారు.
వాళ్ళ తర్వాతి టార్గెట్ ప్రెసిడెంట్ ఇల్లు. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ అడ్వైజర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ప్రెసిడెంట్ను, ఆయన కుటుంబాన్ని సేఫ్గా ఒక డిఫెన్స్ మినిస్ట్రీ ఇంట్లో, ఆ తర్వాత ఒక రహస్య ప్రదేశానికి తరలించారు. ఈలోపు ఉగ్రవాదులు ఎడ్యుకేషన్ మినిస్టర్ను బందీగా పట్టుకున్నారు. పరిస్థితి పూర్తిగా చేదాటిపోవడంతో ప్రెసిడెంట్ గయూమ్ విదేశాల సాయం అడగాలని నిర్ణయించుకున్నాడు. ఫారిన్ సెక్రటరీ ఇబ్రహీం జకీ ద్వారా బ్రిటన్, యుఎస్ఏ, పాకిస్తాన్, శ్రీలంక, సింగపూర్, ఇండియా దేశాలకు ఫోన్ చేశారు. తమ దగ్గర మిలిటరీ కెపాసిటీ లేదని పాకిస్తాన్, శ్రీలంక, సింగపూర్ చేతులెత్తేశాయి. యుఎస్ఏ కూడా తమ మిలిటరీ బేస్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉందని, సాయం రావడానికి 2 లేదా 3 రోజులు పడుతుందని చెప్పింది. వెంటనే ఇండియాను అడగమని బ్రిటన్ సలహా ఇచ్చింది. అప్పుడు మాల్దీవులు ఇండియా సాయం కోరింది. దానికి మన దేశం వెంటనే ఓకే చెప్పింది. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వెంటనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆర్మీ చీఫ్, రా చీఫ్, ఇతర ముఖ్య ఆఫీసర్లు ఈ మీటింగ్కు హాజరయ్యారు. సమయం చాలా తక్కువగా ఉంది. రాజీవ్ గాంధీ ముందుగా ఎన్ఎస్జీ కమాండోలను పంపాలని అనుకున్నారు. కానీ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ కూడా అవసరమని ఎయిర్ మార్షల్స్ సూరి సలహా ఇచ్చారు. పారాచూట్ బ్రిగేడ్ అయితే ఆపరేషన్కు కరెక్ట్ అని ఆర్మీ చీఫ్ చెప్పారు. విదేశీ గడ్డ మీద ఇండియన్ ఆర్మీ చేయబోయే మొట్టమొదటి భారీ మిషన్ ఇది. ఆపరేషన్ కోసం మాల్దీవుల జాగ్రఫీ మ్యాప్స్ మన ఆర్మీకి తెలియదు. ఆ సమయంలో అప్పుడే ఇండియాలో ఉన్న మాల్దీవుల అంబాసిడర్ ఏకే బెనర్జీ మన వాళ్లకు ఎంతో సాయం చేశాడు. ఆయన ఇచ్చిన గైడెన్స్తో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మన ఆర్మీ దగ్గర మాల్దీవుల మ్యాప్స్ లేవు. ఆ దేశం గురించి తెలుసుకోవడానికి కాఫీ టేబుల్ బుక్స్, టూరిస్ట్ మ్యాప్స్ మీదే ఆధారపడాల్సి వచ్చింది. మొదట పారాట్రూపర్లను గాల్లోంచి దించాలని ఆర్మీ ప్లాన్ చేసింది. కానీ మాల్దీవుల్లో అన్ని చిన్న చిన్న దీవులే ఉంటాయి. వాళ్లను గాల్లోంచి దింపాలంటే సముద్రంలోనో లేక వేరే దీవుల్లోనో పడే ప్రమాదం ఉంది. అందుకే నేరుగా ప్లేన్ను ల్యాండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడ మరో ప్రాబ్లం కూడా ఉంది. అప్పటికే మాల్దీవుల ప్రధాన ఎయిర్పోర్ట్ ఉగ్రవాదుల చేతుల్లో ఉంది. అక్కడికి మన సోల్జర్స్ వెళ్లడం ఏమాత్రం సేఫ్ కాదు. అందుకే వాళ్లకు దొరకని ఒకే ఒక్క ఆప్షన్ హులూలే ఐలాండ్. ఇది రాజధాని మాలికు దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి మాలిలోకి ఎంటర్ అవ్వాలని మన ఆర్మీ ప్లాన్ చేసింది. పరిస్థితిని అంచనా వేసి చాలా తక్కువ టైంలో మన వాళ్ళు స్ట్రాటజీ రెడీ చేసుకున్నారు. పారాట్రూపర్లు సిద్ధమయ్యారు. అధికారికంగా ఆపరేషన్ కాక్టస్ మొదలైపోయింది. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయిన ఆ పాత ప్రెసిడెంట్ నాసిర్కు ఇంకా మాల్దీవులను తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆశ చావలేదు. తన కలను నిజం చేసుకోవాలని అతను మాల్దీవులకు చెందిన ఒక రిచ్ బిజినెస్ మ్యాన్, తన పాత స్నేహితుడు అయిన అబ్దుల్లా లుతూఫీ సాయం తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసే 1988లో ఈ భారీ కుట్ర పన్నారు. కానీ అబ్దుల్లా లుతూఫీ ఒక్కడే ఈ ప్రభుత్వాన్ని కోల్చడం అసాధ్యం. అందుకే అతను శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ లీడర్ ఉమామహేశ్వరంతో చేతులు కలిపాడు. వాళ్లే నవంబర్ 3న మాలీ సిటీలో ఆ రక్తపాతాన్ని సృష్టించారు. వాళ్ళను ఆపడానికి మన సైనికులు మాల్దీవుల గడ్డపై అడుగుపెట్టారు. 1988 నవంబర్ 3 రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఇల్యూషన్ 76 ఎయిర్ క్రాఫ్ట్ ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయింది. బ్రిగేడియర్ ఫరూక్ బుల్సరా ఆధ్వర్యంలో పారాచూట్ రెజిమెంట్కు చెందిన 6వ బెటాలియన్, అలాగే 17వ పారాచూట్ ఫీల్డ్ రెజిమెంట్ అందులో బయలుదేరారు. 2000 కిలోమీటర్ల దూరాన్ని ఏకదాటిగా ప్రయాణించింది ఆ విమానం. మాల్దీవులు కోరుకున్న ఆపద్బాంధవులు ఇంకొన్ని గంటల్లో వాళ్ళ దగ్గరికి చేరుకోబోతున్నారు. కానీ అక్కడ పరిస్థితి క్షణక్షణం దిగజారుతోంది. మన ప్లేన్ సగం దూరం వెళ్లేసరికి ఇంకా ఎక్కువ మంది ఉగ్రవాదులు మాలీ చేరుకునే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. ఇండియా ఆపరేషన్ కాక్టస్ గురించి ఇంకా సీక్రెట్గానే ఉంచింది. మాల్దీవులకు ఇండియా సాయం చేస్తున్న విషయం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇంకా తెలియదు. కానీ బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 276 మన ఎయిర్ క్రాఫ్ట్ పక్క నుంచి వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడింది. కొన్ని నిమిషాల్లోనే బీబీసీ ద్వారా ఇండియా మాల్దీవులకు వెళుతున్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. మరోవైపు మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బ్యాంకులు దోచుకున్నారు, ఆస్తులు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. జనం భయంతో వణికిపోతున్నారు. సిటీలో హింస పెరుగుతోంది. కానీ కొన్ని గంటల్లోనే మన ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం మన ఎయిర్ క్రాఫ్ట్ హులూలే ఐలాండ్లో ల్యాండ్ అయింది. వాళ్ళు అనుకున్నట్టుగానే అక్కడ ఉగ్రవాదులు లేరు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముందు ఆ ఎయిర్ ఫీల్డ్ను సేవ్ చేసుకున్నారు. ఆపరేషన్ కాక్టస్లో అది మొదటి ఫేజ్. మొత్తంగా ఈ ఆపరేషన్ను 4 ఫేజులుగా డివైడ్ చేశారు. 2 ఫేజుల్లో ఒక టీం మాలి సౌత్ వెస్ట్కు వెళ్లి ప్రెసిడెంట్ గయూమ్ను కాపాడాలి. 3వ ఫేజ్లో అన్ని టీంలు తిరిగి హులూలే ఐలాండ్కు చేరుకోవాలి. ఇక 4వ ఫేజ్లో ప్రెసిడెంట్కు పూర్తి భద్రత కల్పించాలి. వాళ్ళు అనుకున్న ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది. ఎయిర్పోర్ట్ తమ కంట్రోల్లోకి రాగానే 2వ టీం రంగంలోకి దిగింది. మాలీను ఉగ్రవాదుల నుంచి విడిపించి ముందుగా ప్రెసిడెంట్ను సేవ్ చేయడం వాళ్ళ టార్గెట్. పారాట్రూపర్ల టీం బోట్ల ద్వారా మాలి చేరుకుంది. అక్కడ వాళ్ళు 2గా విడిపోయారు. ఒక టీం ప్రెసిడెంట్ కోసం వెతకడం మొదలుపెట్టింది. మరో టీం ఉగ్రవాదుల వేటలో పడింది. మాలి లోపలికి వెళుతున్న మన సోల్జర్స్కు కొన్ని చోట్ల ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కానీ గెలుపు మన పారాట్రూపర్లదే. వాళ్ళు ఒక్కో ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లారు.
కేవలం కొన్ని గంటల్లోనే మన ఇండియన్ ఆర్మీ ఆ తిరుగుబాటు కుట్రను తిప్పికొట్టింది. ఇది మన సైనికులకు ఒక పెద్ద విజయం. కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకు టైం లేదు. ఉగ్రవాదులు ఇంకా మాలిలోనే తిరుగుతున్నారు. వాళ్ళ లీడర్ అబ్దుల్లా లుతూఫీ ఎక్కడున్నాడో తెలియదు. మాల్దీవుల ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా వాళ్ళ బందీగానే ఉన్నాడు. ఆయన్ని సేఫ్గా కాపాడాలి, అలాగే మాలిను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిలిటరీ ముందున్న పెద్ద టార్గెట్. మన వాళ్ళు మాలిలో పట్టు సాధిస్తున్న కొద్దీ మన ఆర్మీ ఉన్న విషయం ఉగ్రవాదులకు అర్థమైపోయింది. ఇరు వర్గాల మధ్య భీకర పోరాటం. మన వాళ్ళ దాడి తట్టుకోలేక చాలామంది ఉగ్రవాదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉడాయించారు. కొంతమందిని మన వాళ్ళు కాల్చి చంపారు. కానీ ఇంకా చాలామంది ఉగ్రవాదులు అక్కడే ఉన్నారు. తమ ప్లాన్ ఫ్లాప్ అయిందని వాళ్ళకి అర్థమైంది. ఇండియన్ ఫోర్సెస్ నుంచి తప్పించుకోవాలంటే దొంగతనంగా ఆ ఐలాండ్ నుంచి పారిపోవడమే వాళ్లకు ఏకైక దారి. అందుకే ఒక టూరిస్ట్ బోట్ను హైజాక్ చేశారు. ఆ బోట్లో అబ్దుల్లా లుతూఫీ, అతని మనుషులతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్, మరో 6 బందీలు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని శ్రీలంక పారిపోవాలనేది ప్లాన్. కానీ అప్పటికే బీచ్లో ఉన్న మన వాళ్ళు పారిపోవడాన్ని చూశారు. వెంటనే బోట్ మీద కాల్పులు మొదలుపెట్టారు. రాకెట్ లాంచర్లు, స్మాల్ ఆర్మ్స్తో దాడి చేశారు. ఆ ఫైరింగ్ వల్ల బోట్కు రంధ్రం పడింది. బోట్ ఎడమ వైపు వంగిపోయింది. స్టీరింగ్ జామ్ అయింది. ఆ బోట్ మెల్లగా మలక్కా వైపు వెళుతున్న ఓడ దగ్గరకు వెళుతోంది. ఒకవేళ వాళ్ళు ఆ ఓడలోకి ఎక్కుంటే మన ఆర్మీ చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయేవాళ్ళు. కానీ మన వాళ్ళు అలా జరగనివ్వలేదు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే అమెరికాకు చెందిన ఫోటిలా ఎయిర్ క్రాఫ్ట్, దాని క్యారియర్ కూడా మాల్దీవులకు సాయం చేయడానికి వచ్చింది. వాళ్ళ కమాండర్ మన ఇండియాకు సాయం చేస్తానని అడిగాడు. కానీ మనకు వాళ్ళ సాయం అవసరం లేదు. అప్పటికే మన సైనికులు మాల్దీవులను తమ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. అందుకే అమెరికన్ కమాండర్ను హులులే ఐలాండ్కు రావద్దని మాల్దీవుల అధికారులు చెప్పారు. దాంతో అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది. మన ఆర్మీ పారిపోతున్న అబ్దుల్లా లుతూఫీ బోటు గురించి ఇండియన్ నేవీకి సమాచారం ఇచ్చింది. అప్పటికే ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ బేత్వా ఈ ఆపరేషన్ కోసం బయలుదేరాయి. ఆ బోటు నేరుగా మన ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ బేత్వాకు ఎదురుపడింది. అక్కడ భారీ ఫైరింగ్ జరిగింది. ఇండియన్ నేవీ చేసిన ఈ దాడికి ఆ బోటు ఒకవైపు పగిలిపోయింది. దొరికిపోతామన్న భయంతో కొందరు ఉగ్రవాదులు సముద్రంలో దూకారు. మన నేవీ వాళ్లకు లొంగిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. కానీ అబ్దుల్లా లుతూఫీ బోట్ డైరెక్షన్ మార్చి పారిపోవడానికి ట్రై చేశాడు. ఈసారి వాడి అదృష్టం కలిసి రాలేదు. మన నేవీ ముందు వాడి ఆటలు సాగలేదు. ఆ ఫైరింగ్లో 19 మంది ఉగ్రవాదులు చనిపోయారు. 2 బందీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ మన నేవీ వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ను సేఫ్గా కాపాడారు. సో ఇండియన్ నేవీ సత్తా ముందు ఏ ఒక్క ఉగ్రవాది తప్పించుకోలేకపోయాడు. ఈ కుట్రకు మాస్టర్ మైండ్ అయిన అబ్దుల్లా లుతూఫీ కూడా పట్టుబడ్డాడు. వాడి ప్లాన్ అంతా తలకిందులైంది. ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాలిను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ చివరి ఫైటింగ్తో ఇండియా మాల్దీవులను పూర్తిగా సేవ్ చేసింది. అధికారికంగా ఆపరేషన్ కాక్టస్ సక్సెస్ అయింది. అబ్దుల్లా లుతూఫీ కన్నా కలలన్నీ కూడా కన్నీళ్లుగానే మిగిలిపోయాయి. భారత సైన్యం చూపించిన ఈ తెగువను ప్రపంచమంతా చూసింది. విదేశీ గడ్డ మీద మన దేశం చేసిన మొట్టమొదటి ఆపరేషన్ ఇదే. మిగతా దేశాలన్నీ కూడా భయపడి వెనక్కి తగ్గిన ఇండియా మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళింది. కేవలం 18 గంటల్లో మన నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాయి. అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ ఆ ప్రాంతంలో శాంతిని కాపాడడంలో ఇండియా పాత్ర చాలా గొప్పదని మెచ్చుకున్నారు. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్ అయితే థ్యాంక్ గాడ్ ఫర్ ఇండియా అని అన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి, మన ఆర్మీకి మంచి పేరొచ్చింది. కానీ సౌత్ ఆసియాలో శ్రీలంక మాత్రం ఇండియా చేసిన పని తప్పుబట్టింది. ఏదేమైనా ఇండియా ఇచ్చిన మిలిటరీ సపోర్ట్తో మాల్దీవుల్లో ప్రెసిడెంట్ గయూమ్, అతని ప్రభుత్వం కూడా నిలబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.